నమస్కారం. వెల్కమ్ టు తారక్ గైడెన్స్. నా పేరు తారక్. ఈరోజు మనం టారో కార్డ్స్ యూస్ చేసుకొని 2024 రాశి ఫలాన్ని తెలుసుకుందాం. వృషభ రాశి 2024 ఓవరాల్గా ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశి వారికి ఈ 2024లో ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో మనస్పర్ధలు రావటం, మీ దగ్గర వాళ్ళ నుంచే మనస్పర్ధలు లాంటి విషయాలు రావటం, మాటలు అవి చాలా పెద్దగా గొడవలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ 2024లో మీరు మాట్లాడే ప్రతి మాట చాలా ఆచితూచి, ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్తగా ఆలోచించి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడటం వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డీటెయిల్గా వెళ్దాం. బిజినెస్ పీపుల్కి, బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి చాలా పీస్ఫుల్గానే రన్ అవుతూ ఉంటుంది ఈ 2024 బిజినెస్. కానీ కొన్ని లీగల్ ఇష్యూస్, లేకపోతే ఇబ్బందులు, ఏదైనా షేర్ హోల్డర్స్ మధ్య లేదా పార్ట్నర్షిప్స్ మధ్య ఏదైనా విభేదాలు రావటం, ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో జాగ్రత్తగా లీగల్ విషయంలో ఎక్కువగా జాగ్రత్తగా ఉండటం, అన్నీ సక్రమంగా చూసుకోవటం, ఎవ్రీథింగ్ క్రాస్ చెక్ చేసుకోవటం వెరీ ఇంపార్టెంట్ ఈ 2024. ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న వారికి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న వారికి చాలా చాలా అద్భుతంగా ఈ 2024 ఉండబోతుంది. చాలా ఆనందంగా, వీళ్ళు చాలా సెలబ్రేషన్స్గా ఈ 2024 మొత్తం మీరు ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. మీరు చాలా ఆనందంగా ఉన్నారంటే మీ పంట, మీకు వచ్చే దిగుబడి, మీ లాభం అన్నీ చాలా ఆనందంగా, చాలా అద్భుతంగా మీరు అనుకున్నట్టే మీకు వచ్చే రిజల్ట్స్ అనేవి అలానే ఉంటాయి. సో చాలా పాజిటివ్గా అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ సెక్టార్లో వారికి ఈ 2024 ఉండబోతుంది. జాబ్ సెక్టార్లో ఉన్న వారికి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. జాబ్ సెక్టార్లో ఉన్న వారికి మేబీ కొద్దిగా డిలే అనేది వచ్చే అవకాశం ఉంది. మీరు ఆల్రెడీ చేస్తున్న జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండకపోయి ఉండొచ్చు. కానీ 2024లో ఒకవేళ మీరు న్యూ జాబ్ గురించి ట్రై చేయటం కానీ, లేదా మీ జాబ్లోనే ఒక డెవలప్మెంట్ని ట్రై చేయటం కానీ చేస్తే డెఫినెట్లీ పాజిటివ్ సైన్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు సెల్ఫ్గా ట్రై చేయటమే కాకుండా ఎవరిదైనా గైడెన్స్ తీసుకోవటం, రికమెండేషన్ తీసుకోవటం వల్ల కూడా మీకు ఎర్లీగా పాజిటివ్ అవుట్కమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. స్టూడెంట్స్కి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. స్టూడెంట్స్కి చాలా చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఈ 2024 ఉండబోతుంది. చాలా కేర్ఫుల్, కానీ చాలా చిన్న చిన్న విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓవరాల్గా ఈవెన్ ఈ వృషభ రాశి వారు పిల్లలు, మెయిన్లీ ఇప్పుడు స్టూడెంట్స్ చదువుకుంటున్న వాళ్ళు, ఈవెన్ ఇప్పుడే సంపాదించేద్దాం అనే ఒక మైండ్ సెట్లో కూడా ఉంటారు. సో వీళ్ళకి ఒకవేళ ఈ 2024లో ఎలాంటి ఏదైనా సంపాదిద్దాం, ఏదైనా సైడ్ హజిల్గా ఏదైనా ప్లాన్ చేద్దాం అంటే డెఫినెట్లీ ఈ 2024 ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఈవెన్ మీరు సంపాదించే అవకాశాలు కూడా ఈ 2024లో బాగా ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వారికి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వారికి మీరు ఇన్ని సంవత్సరాలు చాలా కష్టపడ్డారు, చాలా గవర్నమెంట్కి వర్క్ చేశారు.
కానీ మీకు కావాల్సిన రికగ్నిషన్ ఇంకా రాలేదు. ఈవెన్ ఈ 2024లో కూడా అలానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు కష్టపడినా, గవర్నమెంట్కి ఎంత సేవ చేసినా మీకు ఇంకా వర్క్ బర్డెన్ ఇవ్వటం, ఈవెన్ మీకు కావాల్సిన రికగ్నిషన్ మీకు ఇవ్వకపోవటం, దీనివల్ల మీరు కొద్దిగా మనోవేదన కూడా అనుభవించే అవకాశం ఈ 2024లో ఉంది. సో గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవారు కొద్దిగా డిసప్పాయింటింగ్గా వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో ఉండే అవకాశం ఈ 2024లో ఉండే అవకాశం ఉంది. పాలిటిక్స్లో ఉండే వాళ్ళకి, పొలిటికల్గా ఉండే వారికి, వృషభ రాశి వారికి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. పాలిటిక్స్లో ఉండేవారికి ఈ 2024లో మీరు చాలా వర్క్ ఎలాంటి వర్క్నైనా చాలా ఈజీగా కంప్లీట్ చేయగలరు. కానీ మీరు ఒక టాస్క్ అనేది తీసుకున్నారు ఈ 2024లో ఎలా అయినా కంప్లీట్ చేద్దామని. ఆ టాస్క్కి ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎవరైనా మీకు అడ్డుపడటం, లేదా మీకు ఇంకో కాంపిటీషన్ అయినా రావటం, లేదా మిమ్మల్ని ఎవరైనా తప్పుపడడానికి, లేదా మిమ్మల్ని మిస్టేక్ చేయడానికి మీకు అడ్డుగా నిలబడే అవకాశం ఉంది. కానీ వాళ్ళని కూడా మీరు దాటుకొని వెళ్ళగలిగితే డెఫినెట్లీ ఆ టాస్క్ని మీరు 2024లో కంప్లీట్ చేయగలరు విత్ ఆల్ సక్సెస్. కానీ కంప్లీట్లీ ఆ సక్సెస్ అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ 2024లో మీరు అనుకున్నది కొద్దిగా కష్టపడితే డెఫినెట్లీగా సాధించే అవకాశం వృషభ రాశి వారికి, పొలిటికల్గా ఉండేవారికి ఈ 2024లో చాలా పాజిటివ్గా ఉంది. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి ఈ 2024లో కొత్త అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశం కూడా మీకు చాలా మేజర్గా ఉండకపోవచ్చు, వెరీ ఇంపార్టెంట్ కూడా ఉండకపోవచ్చు, కానీ ఇదే మీ గ్రోత్కి చాలా ఫస్ట్ స్టెప్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ 2024లో మీకు అమాంతం గ్రోత్ వచ్చేది, కానీ మీరు ఒక స్లో డెవలప్మెంట్ అనేది ఈ 2024 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. ఇది స్లో అయిన డెవలప్మెంట్ ఈజ్ ఫర్ షూర్. సో ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి ఇది ఒక పాజిటివ్ సైన్గా మనం తీసుకోవచ్చు. ఈ 2024 మీరు డెవలప్ అవడానికి ఒక ఫస్ట్ మైల్ స్టోన్గా ఈ 2024 ఉండబోతుంది మీకు. చిన్నపిల్లలకి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశి చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉంటే వాళ్ళతో ఈ 2024లో మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండటం వెరీ ఇంపార్టెంట్. వాళ్ళని చాలా క్రమశిక్షణగా పెంచటం, ఒక డిసిప్లైన్గా పెంచటం వెరీ ఇంపార్టెంట్. సో ఈ 2024లో మీరు ఎంత డిసిప్లైన్గా మీ వృషభ రాశి పిల్లల్ని ఉంచుతారో అది వాళ్ళ బిహేవియర్, వాళ్ళ హెల్త్, వాళ్ళ మైండ్ సెట్ మీద చాలా ప్రభావితం చూపిస్తుంది ఈ 2024లో. ఆడవారికి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశి ఆడవారికి ఈ 2024లో మీరు ఏదనుకున్నా అది చాలా డిలే అయ్యే అవకాశం ఉంది. అది అవుద్ది, కానీ చాలా టైం తీసుకునే అవకాశం ఉంది. మీరు ఈ సంవత్సరం ఏది చేద్దాం అనుకున్నా, ఏదన్నా ప్లాన్ చేసుకున్నా అది వెంటనే అయిపోదు, చాలా టైం తీసుకుంటుంది. మేబీ మీరు ఇయర్ స్టార్టింగ్లో ప్లాన్ చేస్తే అది ఇయర్ ఎండింగ్కి అయ్యే అవకాశం ఉంది. అంత డిలే అయ్యే అవకాశం ఉంది వృషభ రాశి ఆడవారికి. సో ఎక్కువగా ఓపికగా ఉంటాం, చాలా నిగ్రహంగా ఉంటాం, ఓపికగా ఉంటాం. ఈ 2024 ఆడవాళ్ళకి, వృషభ రాశి వారికి వెరీ ఇంపార్టెంట్. అండ్ అలానే ఉండాలి, మీరు ఓపికగానే ఉండాలి ఈ 2024 మొత్తం.
ఓవరాల్గా వృషభ రాశి వారికి హెల్త్, అందరికీ వృషభ రాశి వారికి హెల్త్ ఎలా ఉంది ఈ 2024లో చూద్దాం. ఈ 2024లో వృషభ రాశి వారు మోస్ట్లీ డిప్రెషన్లో ఉండే అవకాశం ఉంది. లైక్ డిప్రెషన్ అన్ని సౌకర్యాలు ఉన్నా ఇంకా ఏదో కావాలి అని ఒక మదన పడుతూ ఒక ఓవర్ థింకింగ్ స్టేజ్లో ఉండే అవకాశం ఉంది. మెయిన్గా ఓవర్ థింకింగ్ అండ్ డిప్రెషన్ జోన్లో ఉండే అవకాశం ఈ 2024లో ఉంది. సో దేని గురించి అయినా ఎక్కువగా ఆలోచించకుండా దాన్ని వాస్తవం, దాన్ని ఏంటి, నిజం ఏంటి అని క్లారిటీగా తీసుకొని దాంతో ఉండటం ఇంపార్టెంట్. లేదంటే మీరు ఒక డిప్రెషన్లో వెళ్ళిపోతారు. సో ఈ 2024లో వృషభ రాశి వారు హెల్త్ పరంగా కొద్దిగా జాగ్రత్త తీసుకోవటం వెరీ ఇంపార్టెంట్. మీరు పర్సనల్గా టారో రీడింగ్ చేయించుకోవాలనుకుంటే, నన్ను కలవాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. మీకున్న ఎలాంటి క్వశ్చన్స్ అయినా, ఎలాంటి డౌట్స్ అయినా, ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ ఫైనాన్షియల్ స్టేటస్, రిలేటెడ్ టు యువర్ రిలేషన్షిప్స్, హెల్త్, వెల్త్, కెరియర్, ఎనీథింగ్ ఇట్ కెన్ బి, ఎలాంటి దాని గురించి అయినా మీకు క్లియర్ కట్గా జరగబోయేది మీకు టారో రీడింగ్ ద్వారా మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. అంతేకాకుండా మీకు ఆల్రెడీ మీ లైఫ్లో జరిగిన ఎలాంటి విషయమైనా దాని గురించి, అరే నాకు 2012లో ఇలా జరిగింది, ఎందుకు జరిగింది, ఐ డోంట్ నో, I want to know the reason. You can ask in the tarot and you will get the 100% accurate answer. సో మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, మీ ప్రజెంట్ స్టేటస్ గురించి, ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నన్ను కలవచ్చు. కలిసి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.